ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తాం మనం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాక పాలేందో నీళ్ళేందో అర్థమైందా? కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిండ్రో మనకు మనసున పట్టిందా లేదా? అది దేంట్లోనైనా చూడు. ఇవాళ రోడ్డు మీద పండ్లు అమ్ముకుంటోళ్ళని అడుగు, గీట మటన్ అమ్మేటోళ్ళని అడుగు, గా కిరాణం దుకాణం వాళ్ళని అడుగు, గా సిమెంట్ అమ్ముకునేటోళ్ళో స్టీల్ దుకాణం వాళ్ళని అడుగు, బట్టల దుకాణం వాళ్ళని అడుగు, గా కూరగాయలు అమ్ముకుంటోళ్ళని అడుగు. ఇప్పుడు రాంగ భాగ్యలక్ష్మి హోటల్ కాడ పూరి తిన్నాం. భాగ్యలక్ష్మి అంటుంది కేసీఆర్ ఉండగా రోజు 5,000 అమ్ముతుండే సార్, ఏందో ఏమో కాంగ్రెస్ వచ్చినాక 3,000 కూడా అమ్మలేదు సార్ అన్నది. గిరాకీ కమ్ అయిపోయింది అన్నది. ఇది అందరి మాటనా కాదా? అందరి మాటనా కాదా? నేను ఇంకో మాట అంటున్నా. 2.5 ఏళ్ళ మన గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లలో ఒక్క యాన్నన్న జానెడు సీసీ రోడ్డు పోసిందా? ఒక మూరేడు మోరీ కట్టిందా? ₹1 పని గజ్వేల్లో చేసిండ్రా? రోజు మనని కళ్ళల్లో పెట్టుకున్నారు. అన్ని గజ్వేల్కేనా? అగో గజ్వేలే అవుతుందా అనుకుంటా తిట్టిండ్రు కేసీఆర్ ను. తిట్టలేదా? వాళ్ళేమో కేసీఆర్ మనకు పనిచేసిండని వాళ్ళు తిట్టిరి. మరి మనము మన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా వద్దా? కేసీఆర్ ఇలా ఈడ మనం నిలబెట్టం. ఒకప్పుడు ఈ గల్లి ఎట్లుంటుండే, గీత ఉంటుండే. ఈ బటర్ఫ్లై లైట్లు, 4 లైన్ రోడ్డు, ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అద్భుతమైన బస్ స్టాండ్ కట్టిస్తుండు కేసీఆర్. ఎటు చూసినా గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. ఒకప్పుడు గజ్వేల్ అంటే గద్వాల్ అందరూ పోస్టులో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరం గద్వాల్ పోతుండేనట. ఇప్పుడేమైంది? కేసీఆర్ వచ్చినాక గద్వాల్ అంటే గజ్వేల్ అన్నట్టు అయింది. అయిందా లేదా? మన పేరు పెంచిందా లేదా కేసీఆర్? పెంచిందా లేదా కేసీఆర్? ప్రజ్ఞాపూర్కెళ్ళి ఇప్పుడు రాంగా చూసిన వెనకట కూడా తెలంగాణ ఉద్యమంలో వస్తుండే సింగిల్ రోడ్ ఉంటుండే. ఆడు బ్రిడ్జి ఉండు, ఎప్పుడు ఒక లారన్న పడిపోవు, ఒక ఆటోనన్నా పడిపోవు. కేసీఆర్ వచ్చినాక 4 లైన్ రోడ్ చేసిండు. అద్దమూలు ఉంటుండే రోడ్డు, నున్నగా ఉంటుండే రోడ్డు. ఇప్పుడు చూసిన 40 పొక్కల్ని. ప్రజ్ఞాపూర్కెళ్ళి గజ్వేల్ చివరి 40 పొక్కలైనాయి. అయినా లేవా? వీళ్ళ ముఖానికి కేసీఆర్ రోడేస్తే ఇంత డాంబర్ పోసే తెలియలేని కాంగ్రెస్ దద్దమ్మలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేల్ ఓటు అడుగుతారట. అరే కేసీఆర్ వేసిన రోడ్డు మీద ఇంత పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలివి ఉన్నది మీ ముఖానికి? నేను రాంగ్ ఇప్పుడు చూసిన 40 పొక్కలు పడ్డాయి. ప్రజ్ఞాపూర్కెళ్ళి వచ్చే వరకు 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే? నూనె డబ్బా జారిపోయి రోడ్డు మీద పడితే మళ్ళీ ఎత్తుకునేటంత నున్నగుంటుండే రోడ్డు. అరే 2.5 ఏళ్లలో కొత్త రోడ్డు లేకపోతే ఉన్న రోడ్డు మీద ఇంత పొక్క పడితే డాంబర్ వేసే తెలివిలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకా ఓటు కావాలన్నట. ఆనాడు మన కేసీఆర్ 200 పెన్షన్ ఉంటే 2,000 చేస్తా అంటే చేయలేదు. వచ్చేలే. ఆడవిళ్ళ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇయ్యలేదా? బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్ మంచి దవాఖాన కట్టి కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించిందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 200 ఇస్తుండు కేసీఆర్, నేను 4,000 ఇస్తా. వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2,000 అంటే ఒక్కొక్క ఇంటికి 52,000 బాకీ పడ్డట్ట లేదా? 52,000 బాకీ పడలే? రూమ్ యాడ్ చేసుకోండి. కేసీఆర్ గెలవంగానే 2,000 చేస్తా అంటే మొదటి నెలనే 2,000 చేసిండు. గెలిచిన తెల్లారే చేసిండు. వీడిప్పుడు 2.5 ఏళ్ళు అయింది, సగం పీరియడ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పైసలు పంపిండట. ఇవో గజ్వేల్ కేసీఆర్ని కదా ఎట్లనే చేసి ఉడగొట్టే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళల్లో ఫుల్ ఓటుకి 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటారట. నేను ఒకటే అంటున్నా, అవి మనం కొట్టినవి సంపాదించినాయి. ఒట్టు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి. దేవుడు ఇది ఉత్తుతో ఉంటే నేను, ఎందుకంటే మేము నియ్యదు తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే వేస్తామని మనసులు అనుకోవాలి. తీరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి అడగరాపోవాలి. ఇవి తీసుకున్నాక అడగాలి. అంతేనా లేదా?
మహాలక్ష్మి అన్నాడు, మహిళలకు 2500 వచ్చినాయి ఎవరికన్నా? అది మోసమే. 2500 అంటే ఇప్పుడు 26 నెలలు 65,000 రూపాయలు అక్కకు చెల్లెకు రావాలి. ఒక్క రూపాయి వచ్చిందా? కేసీఆర్ ఉండంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఈ గజ్వేల్లో ఇంటింటికి నల్లబెట్టి మీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా చెల్లె? ఒకప్పుడు గజ్వేల్లో నీళ్ల కోసం మోసి మీ భుజాలు కాయలు కాస్తుండే. అరే గజ్వేల్కు పిల్లనియాలంటే నీళ్లుండే, నా బిడ్డ కష్టపడుతుంది, అది వెనక ముందు 5 పిల్లనియమంటే యాదుకుందా? మిమ్మల్ని ఇచ్చినారు, మీ నాయన ఆలోచించలే? అదే కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే గజ్వేల్కే ఇయ్యాలన్నట్టు చేసిండు, చేయలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? దయచేసి సర్ది నిండా రేవు తలవద్దా? అరే మా ముదిరాజులకు ఎంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించిన, మా ముస్లింలకు జబర్దస్త్ షాదీఖానా కట్టియలేదా? మా గౌరమ్మలకు ఫంక్షన్ హాల్ కట్టలేదా? మా వైశ్యులకు నిర్మించలేదా? మా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టలేదా? మా గొల్ల కుర్మలకు యాదవులకు భవనం కట్టలేదా? ఎవరికి కట్టలేదు. రాజకులకు కట్టినాం, అందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించినాం గజ్వేల్ల. క్రిస్టియన్ భవన్ కూడా కట్టించినాం గజ్వేల్ల.